హాయ్ హలో ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర అయితే చేసేస్తున్నాను. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ విధంగా ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలు అయితే కట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర, 2 లవంగం మొగ్గలు, 1 చెక్క, అలాగే అవి వేయించి పెట్టుకున్న తర్వాత కొంచెం అల్లము, 4 తెల్లబాయి రబ్బలు వేసి మిక్సీకి అయితే పట్టాను. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కల్లో చక్కగా నింపాలన్నమాట. ఆ తర్వాత బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా వంకాయలని అందులో వేసుకోవాలి. అలా వంకాయలు పెట్టుకున్న తర్వాత విరిగిపోకుండా నీట్గా పెట్టుకోవాలి. లేదంటే దారమైనా చుట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరెవరి ఇష్టం. నేనైతే ఎప్పుడు దారం చుట్టను, కొంచెం నిదానంగా ఈ విధంగా తిరగదిప్పుకుంటాను. కొంచెంసేపు ఒకవైపు మగ్గిన తర్వాత ఇలా తిరగదిప్పుతున్నాను అనమాట. రెండో వైపు కూడా మగ్గనివ్వాలి. ఇలా ఒక్కోటి నిదానంగా మనము తిప్పుకోవాలి. వంకాయలు అనేది చక్కగా తిప్పుకుంటే రెండు వైపులా కూడా నీట్గా వేగుతుంది అన్నమాట. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పుకోవాలి కొంచెం నిదానంగా, లేదంటే ఊడిపోతాయి అన్నమాట. వంకాయ ముక్కలు కాస్త సపరేట్ అయిపోతాయి. అలా సపరేట్ అయిపోకుండా నిదానంగా తిప్పుకోవాలి. ఇలా చక్కగా తిప్పుకొని రెండు వైపులా వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన గ్రేవీ ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి ఈ వంకాయ ముక్కలకి బాగా అబ్జర్వ్ అయ్యే విధంగా నీట్గా ఉడకనివ్వాలి. టొకటొక ఉడికిన తరువాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫైనల్గా ఒక్కసారి అలా కలిపెట్టుకొని మళ్ళీ తిరగదిప్పుకొని ముక్కల్ని వంకాయలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మళ్ళీ అన్నింటినీ కూడా ఒకవైపు నుంచి మరోవైపుకి తిప్పేసుకోవాలి. ఈ విధంగా తిప్పేసుకుంటే ఫైనల్గా ఇలా తయారవుతుంది. ఓకే, మొత్తానికి టేస్టీ వంకాయ అయితే రెడీ అయిపోయింది, వంకాయ కూర.